హలో గాయ్స్! వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్. ఈరోజు ఒక యమ్మీ పప్పుతో మీ ముందుకొచ్చేసానండి. పప్పు అంటే మామూలు పప్పు కాదండి. మనం మెంతికూర వేసి చేసిన పప్పండి. ఎంత టేస్ట్ ఉంటదంటే మెంతికూర పప్పనేది చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటదండి. అలాగే డైజెషన్ కూడా తొందరగా అవుతది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మెంతికూర అనేది. అలాగే పప్పయిన 2 కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఈ రెండిటి కాంబినేషన్‌లో చేసిన పప్పు హెల్త్‌కి ఎంత మంచిదోనండి. మనం వీక్లీ 2, 3 టైమ్స్ అయినా ఇలా మెంతికూర పప్పు తీసుకోవడం వల్ల మన హెల్త్‌కనేది చాలా మంచిదండి. ఈ మెంతికూర పప్పు తీసుకోవడం వల్ల డైజెషన్ కూడా తొందరగా అవుతది. మనం మామూలుగా పప్పు వండుకుంటే డైజెషన్ అవ్వట్లేదని చెప్పి చాలా ఇబ్బంది పడతాం. కానీ ఇలా మెంతికూర పప్పు చేసుకొని తినడం వల్ల మనకు డైజెషన్ కూడా తొందరగా అయిపోతదండి. పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా ఈ మెంతికూర పప్పు అనేది చాలా మంచిదండి. వేడి వేడిగా ఇలా మెంతికూర పప్పు చేసుకొని, వేడి వేడి అన్నంలో ఈ మెంతికూర పప్పు పెట్టుకొని ఇక తింటుంటే ఎంత కమ్మగా ఉంటదో. మీకు కావాలనుకుంటే దీంట్లో నెయ్యైనా వేసుకోవచ్చు. అప్పడాలైనా నంచుకొని తినేయొచ్చండి. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటది. మనం ఎంత అన్నం తింటున్నామో తెలియకుండా అంత అన్నం తినేస్తామండి. అంత టేస్ట్‌గా ఉంటది కాబట్టి చాలా సింపుల్ ప్రాసెస్‌లో ఈ మెంతికూర పప్పు అనేది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను చూసేయండి. అందుకోసం మనం పప్పు ఒక గ్లాస్ తీసుకొని ఇలా మనం కుక్కర్‌లో వేసుకోవాలండి. మనం కుక్కర్‌లో మంచిగా పప్పుని నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక గ్లాస్ పప్పుకు 2 గ్లాసుల వాటర్ వేసి ఆ కుక్కర్ పైన మూత పెట్టి పప్పు అనేది మెత్తగా ఉడికించుకోవాలి. ఒక 2, 3 విజిల్స్ వస్తే పప్పు అనేది మంచిగా మెత్తగా ఉడికిపోతదండి. అలా పప్పు మెత్తగా ఉడికిపోయిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి. చూస్తున్నారుగా పప్పు అనేది మంచిగా ఉడికిపోయింది మెత్తగా అనేది. ఇలా పప్పు మెత్తగా ఉడికిపోతేనే మనకు మెంతికూర పప్పు అనేది చాలా టేస్ట్‌గా ఉంటది. మీకు కావాలనుకుంటే మరీ పెద్దగా పప్పు వద్దనుకుంటే మాత్రం కొంచెం మామూలుగా పప్పు పలుకులుగా ఉన్నప్పుడు కూడా దించుకోవచ్చు. ఇలా పప్పును ఉడికించి పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మెంతికూర అనేది ఇలా మొత్తం ఆకులన్నీ కూడా మంచిగా రిల్లుకొని ఇప్పుడు మంచిగా వాటర్‌లో నీట్‌గా క్లీన్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. మెంతికూర ఇలా మంచిగా నీట్‌గా క్లీన్ చేసుకోకపోతే దాంట్లో ఇసుక, మట్టి అలాంటిది ఉంటదండి. అందుకోసం నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మనం ఒక గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టి దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా ఎక్కువేం పట్టదండి ఈ మెంతికూర పప్పుకు. చాలా తక్కువ ఆయిల్ పడతది. మనకు కూర కూడా చాలా టేస్ట్‌గా ఉంటది. అందుకోసమే ఆయిల్ కొంచెం తక్కువనే వేసుకొని నేనైతే ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. అది కూడా చిన్న స్పూన్‌తోని వేసుకున్నానండి. ఇలా ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు ఇవన్నీ కూడా వేసుకొని ఆయిల్‌లో మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి అనేది కొంచెం మీడియం సైజ్‌లో కట్ చేసుకొని వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల మనం పప్పు తినేటప్పుడు మంచిగా మధ్యలో తగులుతుంటే చాలా టేస్ట్‌గా ఉంటదండి. అందుకోసమే మనం మీడియం సైజ్‌లో కట్ చేసుకొని వేసుకుంటే చాలా బావుంటుంది. ఇలా మనం ఆనియన్స్, పచ్చిమిర్చిని కూడా ఆయిల్‌లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని అందులోనే కొంచెం పసుపు, అలాగే కొంచెం కరివేపాకు, కొద్దిగా ఇంగువ కూడా వేసుకోండి. ఇంగువ వేసుకోవడం వల్ల మనకు పప్పు టేస్టే మారిపోతదండి. చాలా రుచిగా ఉంటది ఈ మెంతికూర పప్పు అనేది. అందుకోసమే ఇంగువ వేసుకోండి. మీరు మామూలు పప్పు వండుకున్నా గానీ ఇంగువ అనేది తాలింపులో వేసుకోవడం వల్ల చాలా టేస్ట్‌గా ఉంటదండి. మీకు ఇంగువ వేసుకోవడం అలవాటు లేకపోతే మాత్రం ఇప్పటి నుంచైనా కొంచెం అలవాటు చేసుకోండి. చాలా బావుంటది ఇంగువ వేసుకోవడం వల్ల. ఇలా ఇంగువ కూడా వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఆయిల్‌లో ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకున్న మన మెంతికూరను కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి. ఇలా మెంతికూర అంతా కూడా మన ఆయిల్‌లో మంచిగా కలిసిపోయేటట్టు బాగా కలుపుకోండి. అలా కలిపేటప్పుడే మెంతికూర అంతా కూడా ఆయిల్‌లో మంచిగా మగ్గిపోతది. ఇలా మనం ఆయిల్‌లో మంచిగా ఫ్రై చేసుకోవడం వల్ల మెంతికూర అనేది చేదు లేకుండా మనకు పప్పు అనేది చాలా బావుంటది. మనకు మెంతికూర అనేది చాలా చేదుంటది కదండీ! అలా చేదు లేకుండా మనకు పప్పులో మంచిగా టేస్ట్‌గా ఉండాలంటే ఇలా ఆయిల్‌లో మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నామనుకోండి, ఆ ఆయిల్‌లో మంచిగా మనకు మెంతికూర మగ్గిపోతదనమాట. మెంతికూర మగ్గిపోయేటప్పుడే అందులో కొత్తిమీర కూడా వేసుకోండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. కొత్తిమీర కూడా వేసుకోవడం వల్ల పప్పు అనేది చాలా రుచిగా ఉంటది. అందుకోసమే కొత్తిమీర కూడా మంచిగా ఇలా నీట్‌గా క్లీన్ చేసుకొని వేసుకోండి. ఇలా కొత్తిమీర, మెంతికూర ఈ 2 కూడా మంచిగా ఆయిల్‌లో మగ్గిపోయేటట్టు మగ్గించుకోండి. ఇలా మనకు కొత్తిమీర, మెంతికూర అనేది మనం ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవడం వల్ల మనకు ఆయిల్‌లో తొందరగా మగ్గిపోతదనమాట. ఇలా మెంతికూర మొత్తం కూడా ఆయిల్‌లో మగ్గిపోయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న మన పప్పునంతా కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా కందిపప్పు అంతా కూడా ఉడికించి పెట్టుకున్నాక ముందే మనం ఇలా పప్పును మొత్తం కూడా ఈ తాలింపులో వేసుకొని అందులోనే కొన్ని వాటర్ కూడా వేసుకొని కొంచెం కారం, ఉప్పు చూసుకొని వేసుకోండి. కారం, ఉప్పు అనేది ఎందుకంటే మనం కొంచెం స్పైసీగా తినాలనుకుంటున్నామో కారం ఎక్కువగా వేసుకోండి. మీకు స్పైసీనెస్ వద్దనుకుంటే కారం తక్కువనే వేసుకోండి. ఇలా కారం, ఉప్పు వేసుకొని ఇలా మంచిగా మనకు పప్పులో కలిసిపోయేటట్టు కలుపుకోండి. అలా కలుపుకోవడం వల్ల మనకు కారం, ఉప్పు, మెంతికూర అలాగే మన పప్పు అన్నీ కూడా మిక్స్ అయిపోయి మనకు మంచిగా ఉడికిపోతాయన్నమాట. మనం పప్పు యాడ్ చేసిన తర్వాత ఎమ్మటే గ్యాస్ ఆఫ్ చేయొద్దు. మనం ఎమ్మటే గ్యాస్ ఆఫ్ చేసామనుకోండి, మన మెంతికూర పప్పు అనేది అస్సలు టేస్ట్ ఉండదండి. మనకు టేస్ట్‌గా మెంతికూర పప్పు ఉండాలంటే మనం పప్పు యాడ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ మనం గ్యాస్ మీదనే ఉంచి ఉడికించాలి. అలా ఉడికించడం వల్ల మన మెంతికూర ఫ్లేవర్ మొత్తం కూడా మన పప్పుకు పట్టేసి మన మెంతికూర పప్పు అనేది చాలా రుచిగా ఉంటది. మనం వేసిన కారం, ఉప్పు, మెంతికూర మొత్తం కూడా మంచిగా ఉడికిపోయి, ఆ కారం, ఉప్పు అంతా కూడా మెంతికూర అంతా కూడా మనం పప్పుకు బాగా పట్టేస్తదనమాట. అలా పప్పుకు బాగా పట్టేయడం వల్ల మన మెంతికూర పప్పు అనేది చాలా అంటే చాలా కమ్మగా ఉంటది. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకున్నామనుకోండి
చేశామనుకోండి మన మెంతికూర పప్పు అనేది రెడీ అయిపోతది. ఈ మెంతికూర పప్పు తీసుకోవడం వల్ల మన హెల్త్‌కి కాకుండా మన హెయిర్‌కి కూడా చాలా మంచిదండి. మన హెయిర్ అనేది బాగా ఊడిపోతున్నట్లయితే మనం అప్పుడప్పుడు ఇలా మెంతికూర తీసుకోవడం వల్ల మన హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతది. మనకు డైజెషన్ కూడా తొందరగా అయిపోతదండి. అందుకోసం మనం మెంతికూర ఎక్కువ శాతం తీసుకోవడానికి ట్రై చేయాలి. ఇలా పప్పులో గాని, టమాటా మెంతికూర మీకెలా ఇష్టముంటే అలా వండుకోవచ్చు. కానీ పప్పులో వేసిన మెంతికూర చాలా రుచిగా ఉంటదండి. మీరెప్పుడైనా ఈ కాంబినేషన్‌లో తినకపోతే కంపల్సరీ ట్రై చేయండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు ఈ మెంతికూర పప్పనేది. చాలా టేస్ట్‌గా కూడా ఉంటది. ఒక 5 మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేశామనుకోండి పప్పనేది చిక్కగా ఉడికిపోయింది చూస్తున్నారుగా. ఇలా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేయాలి. ఎందుకంటే మనకు పప్పనేది చల్లగా అయిపోయిందనుకో ఇంకా గట్టిగా అయిపోతది. ఇలా ఉన్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేశామనుకోండి మన పప్పు చల్లగా అయిపోయినా గానీ మంచిగా గట్టిగా ముద్దలా కాకుండా మంచిగా ఉంటదనమాట. మన పప్పు ఎప్పుడైనా కొంచెం జోరకగా ఉంటేనే చాలా టేస్ట్‌గా ఉంటదండి. అలా ఉండాలంటే ఇలా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేశామనుకోండి మన పప్పు చల్లారినా గానీ కొంచెం జోరకగా ఉంటదనమాట. ఇప్పుడు వేడి వేడిగా ఉన్నప్పుడు మనం మంచిగా అన్నంలో పెట్టుకొని తింటే చాలా టేస్ట్‌గా ఉంటది. మనం వేసిన మెంతికూర గూడా చూడొచ్చు మంచిగా ఉడికిపోయింది. మనం మెంతికూర ఉడుకుద్దో ఉడకదో అనుకోవచ్చు. కానీ చాలా బాగా ఉడికిపోయిందండి మెంతికూర అనేది. మెంతికూర ఫ్లేవర్‌తోని ఈ పప్పు అనేది వేడి వేడిగా అన్నంలో కలుపుకొని తింటుంటే ఎంత బావుంటదోనండి. చాలా అంటే చాలా బాగుంటది. కొంచెం గూడా చేదు లేకుండా మంచి టేస్ట్‌గా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్‌లో వండుకొని తిని చూడండి. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటది. మనం పప్పు ఎప్పుడైనా సరే అండి వేడి వేడిగా ఉన్నప్పుడే అందులో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటదండి. మీకు ఇష్టముంటే నెయ్యి వేసుకోవచ్చు. కంపల్సరీ ట్రై చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.